బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అందరినీ కలిచివేసిన నేపథ్యంలో అసలు ఈ బాంబ్ బ్లాస్ట్కి కారణం ఏంటి? ఈ బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇది కేవలం బిజినెస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వల్లే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఈ బాంబ్ బ్లాస్ట్లో ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్తో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. నిన్న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతోమంది గాయాల పాలయ్యారు, ఒకరికి సీరియస్గా ఉన్న నేపథ్యంలో అసలు ఈ బాంబ్ బ్లాస్ట్కి కారణం ఏంటి? ఈ బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ చేయాల్సి వచ్చింది ఆ వ్యక్తి? దీనికి ఏమైనా అంటే వ్యాపారపరమైనటువంటి లావాదేవీల కారణమా, లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మనం ఇప్పటికీ మర్చిపోలేము గోకుల్ చాట్ అండ్ లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ పేలుడ్లు. అదంటే ఉగ్రవాద చర్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది టెర్రర్ అటాకా లేకపోతే ఇంకేదైనా అనేది కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు అసలు జరిగిన సిచ్యువేషన్ అయితే టోటల్లీ 86 minutes జరిగినటువంటి సిచ్యువేషన్. కరెక్ట్ 11:30కి ఒక మనిషి బస్ దిగేసి అలా కేఫ్లోకి వచ్చాడు. ఆయనకి ఆర్డర్ చేసుకోవడానికి 8 నిమిషాలు పట్టింది. రవ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. రవ ఇడ్లీ ఆర్డర్ చేసిన తర్వాత అతను వెళ్ళి అక్కడ పెట్టుకొని ఆ బ్యాగ్ అక్కడ పెట్టి తన హ్యాండ్ వాష్ 11:44 అంటే 30 అతను ఒక ప్లేస్ వెతుక్కోవడానికి మళ్ళీ తనకి ఒక 6 నిమిషాలు పట్టింది. ఎక్కడ కూర్చుందాం ఏం చేద్దాం. సరే 6 నిమిషాల్లో మైండ్ ప్లాన్ చేసుకున్నాడు. హ్యాండ్ వాష్కి వెళ్ళాడు, బ్యాగ్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇట్లా వచ్చేసి అంటే రవ ఇడ్లీ బ్యాగ్ హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు ఇంకా బయటికి. అంటే రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన రవ్వ ఇడ్లీ కూడా తినాలి యాక్చువల్గా. బేసికల్ తను ఆర్డర్ చేసిన ఫుడ్ తినలా, బ్యాగ్ ఆడ పెట్టాడు. అంటే తను ఆ 6 minutes ఒక మంచి ప్లేస్ వెతుక్కున్నాడు. ఇటు జనాలు అటు జనాలు ఉండే ఒక మంచి ప్లేస్లో ఎదురుగా కూడా కూర్చొని ఉంటుంది. మన టిఫిన్ సెంటర్ గబగబా కాలైపోతూ ఉంటాయి. అట్లా ఒక మంచి ప్లేస్లో తను పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు అతను వచ్చి కూర్చుంటారనే ఉద్దేశంలో అందరూ ఉంటారు. సరే హ్యాండ్ వాష్ ఎవడో వచ్చాడు, బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చి తింటాడులే, వెళ్ళిపోయాడు. చాలాసేపు అయింది, అది అలాగే ఉంది. అండ్ వీళ్ళు కూడా అసలు పట్టించుకోవాలా. వాట్ ఎవర్ అది 12:56 అది పేలింది. అంటే అప్పటి వరకు ఉంది. ఒక గంట సేపు అక్కడ ఒక టిఫిన్ ఖాళీగా ఉండి కుర్చీ ఖాళీగా ఉన్నా సరే వీళ్ళు పట్టించుకోవాలి. అంటే ద రీజన్ ఎందుకు పట్టించుకోలేదని అడగవచ్చు. ఖాళీగా ఉండే రెస్టారెంట్లో అయితే ప్రతి ఒక్కరు ఏమయ్యాడు కస్టమర్ అని ఆలోచిస్తాడు, లేదా ఫోన్ మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది అత్యంత రద్దీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమారి ఆంటీ మన స్టాల్ ఉంది, రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుమారి ఆంటీ దగ్గర ఎవడో వచ్చి ప్లేట్ తీసుకొని అక్కడ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకో, రద్దీగా ఉంటుంది కాబట్టి ఎవరు గమనించాడు అసలు అక్కడ సిచ్యువేషన్. ఎప్పుడెప్పుడు నాకు టిఫిన్ వస్తుందా, ఈరోజు తినగలమా అంటే. అది బాగా ఫేమస్ అయిపోయింది. ఇద్దరు యంగ్ కపుల్స్ స్టార్టప్ లాగా నీట్గా పెట్టేసి దాన్ని బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టారు. మార్తాహల్లి ఏరియా బాగా రద్దీ ఉంటుంది అండ్ మంచి లొకేషన్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే బాగా హిట్ రామేశ్వరం కేఫ్. అండ్ ఎట్లా హిట్ అయింది అంటే ఆ చుట్టుపక్కల ఇప్పటి వరకు రెగ్యులర్గా ఫేమస్గా ఉండేటువంటి చాలా ఉడిపి రెస్టారెంట్లు అవి ఉంటాయి కదా బెంగళూరులో, చిల్లా చితకవి. అక్కడికి ఎవ్వరు వెళ్ళకుండా తింటే రామేశ్వరం కేఫ్లోనే తినాలి, కాఫీ అక్కడే తాగాలి, ఇడ్లీ అక్కడే తినాలి. తట్టే ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, ఇవన్నీ ఇడ్లీ బాగా ఫేమస్ వాడి దగ్గర, అక్కడే తినాలి. లేకపోతే అసలు ఇక టిఫినే చేయొద్దు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. లైక్ ఇప్పుడు మన కుమారి ఆంటీ కూడా అక్కడ పెట్టిందా, ఇన్ఆర్బిట్ మాల్లో ఉండే ఫుడ్ అదంతా క్రౌడ్ అంతా ఖాళీ. ఆ చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ మన ఐబీస్ హోటల్ నుంచి మెడికవర్ వరకు మొదలు పెట్టుకుంటే ఆ టర్నింగ్ అండ్ ఇటువైపు ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా ఎవరు వెళ్ళడం లేదు. అంటే వీళ్ళకి ఏంటి, రెస్టారెంట్కి వెళ్ళి పార్క్ చేసుకొని మనం ఇంకేదో చేసుకొని వెళ్ళి కూర్చొని ఎప్పుడో వస్తుంది. ఈమె దగ్గర రాగానే హాయ్ నైనా బాగున్నామని పలకరించేసి ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, 4-5 వేసేసి. సేమ్ ఇట్లా ఇప్పుడు రామేశ్వరం కేఫ్ కూడా బాగా ఫేమస్. అసలు అక్కడ పార్కింగ్ ఎత్తుక్కోవడం కష్టం ఇంకా జనాలకి. ఖచ్చితంగా అక్కడే తినాలి. వేరే టిఫిన్ సెంటర్ ముందు బైక్ పెట్టి కూడా అక్కడి నుంచి నడిచి వచ్చి ఇక్కడ తింటారు. అట్లాంటి ఫేమస్ రద్దీని ఇతను ఎంచుకున్నాడు. సో ఇప్పుడు ఉగ్రవాదుల చర్య అంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియాని ఎంచుకున్నాడు అనుకుంటే అది టెర్రర్ అటాక్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దీన్ని ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే ఫస్ట్ మన రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి
అవతల పార్టీ మీద బురద జల్లే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళు చేశారు, ఇది వీళ్ళు చేశారని. ఇప్పుడు ఇక్కడికి బీజేపీ అండ్ కాంగ్రెస్ వీళ్ళు కొట్లాడుతున్నారు. ఇది బిజినెస్ని దెబ్బతీయడానికి కావాలనే వీళ్ళు ఇలా చేశారు, ఒక కుట్ర కోణం ఇది. అక్కడ బాంబు పేలితే ఇంకెప్పుడు అక్కడికి ఎవడు రాడు, ఎవడు తినడానికి ఉండరు, అందరు రామేశ్వరం కేఫ్కి వెళ్తున్నారు, మిగతా కేఫ్లకి ఎవడు వెళ్ళట్లేదు. సో అక్కడ ఒక బాంబు పేలితే సంథింగ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ జరిగితే పోలీసులు దాన్ని కొన్ని రోజులు సీజ్ చేస్తారు. క్రమక్రమంగా పెద్ద న్యూస్ అయిపోయి అక్కడ ఏదో అయిపోతుంది. దాన్ని ఇంకా బిజినెస్ దెబ్బతిద్దాం అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది. అంటే ఉగ్రవాద చర్య అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ఉగ్రవాదులు దాడి చేశారు అని ఇంకా పెద్ద న్యూస్ అవుతుంది. మొన్నే కదా వచ్చింది. సో దాన్ని అధిగమించడానికి ఏమన్నా వీళ్ళు ఇలా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ క్రైమ్ బ్రాంచ్కి అప్పచెప్పారు ఈ సిచ్యువేషన్ని. అతను కూడా ఎలా ఉన్నాడంటే అసలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి వాడి ఫేస్ని రివీల్ చేయడానికి వీళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు. తనేం చేశాడు, ఫుట్పాత్ పై నుంచి నడుచుకుంటూ వెళ్లకుండా రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. రోడ్డు మీద సీసీటీవీ ఉండదు, ఫుట్పాత్ పై తను విజిబిలిటీ ఉంటుంది. ఈ కెమెరా కొత్త ఆ కెమెరా, ఆ కెమెరా కొత్త ఆ కెమెరాలో మొహం కనిపించేస్తుంది ఏదో ఒక దగ్గర. ఈ కేఫ్లో ఏం సీసీ కెమెరాలు లేవా? ఉన్నాయి అంటే పైన పెట్టారు వీళ్ళు. జస్ట్ ఇంతవరకు విజిబిలిటీ కనబడుతుంది. ఆయన ఏదో తీసుకున్నాడు, ఆర్డర్ చేసింది, వెళ్ళింది. క్యాష్ కౌంటర్ దగ్గర ఏమన్నా ఇట్లాంటి కెమెరాలు ఉంటే కనబడేవాడేమో, బట్ అంత లేదు, క్లారిటీగా లేవండి, అంత ఎక్కువ క్లారిటీ అయితే లేదు. ఈవెన్ దో పోలీసులు బాగా ట్రై చేస్తున్నారు అతన్ని ఏ టెక్నాలజీ ఉపయోగించి తన ఫేస్ రివీల్ చేయాలని. అండ్ నిందితుడిని పట్టుకున్నారని కొంతమంది, అరెస్ట్ చేశారని కొంతమంది, లేదు పట్టుకోలేదని కొంతమంది. అసలు ఎవరా నిందితుడు, ఎందుకు బాంబ్ బ్లాస్ట్ చేశాడు, బాంబ్ బ్లాస్ట్కి కారణం ఏంటి? ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్య అని చెప్పొచ్చు. నెంబర్ 1 నిజంగా అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. పైగా మనకు బంజారా హిల్స్లో అది వచ్చింది. ఎక్కడ ఏం జరిగినా 5 నిమిషాల్లో పట్టేసుకుంటారు ఇక్కడ జరిగితే, బార్డర్ దాటినెవరు. బెంగళూరులో ఇంకా అంటే ఇప్పటివరకు ఎక్కువ జరగల ఉగ్రవాద చర్యలు. సో అక్కడికి వెళ్ళి అది ఎంచుకొని ఉండొచ్చు. నెంబర్ 1 అక్కడ ఏది బాగా ఫేమస్ అంటే ఈ మధ్యకాలంలో రామేశ్వరం కేఫ్ అని తెలిసిపోయింది. చక్కగా క్రౌడ్ ఎక్కువ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు అంటారు ఉన్నారు. అండ్ ఇప్పుడు రాజకీయ నాయకులు చేయబట్టి వాడికి కూడా ఒక సలహా ఇచ్చినట్టుంది. వాడు యాక్చువల్గా ఉగ్రవాదే పెట్టినోడు, బాంబు పెట్టినోడు ఉగ్రవాదే, టెర్రరిస్టే. ఇప్పుడు వీళ్ళు ఇది బిజినెస్ ఇట్లా దెబ్బతీయడానికి అని వాడికి ఒక ఉచిత సలహా ఇస్తే ఇప్పుడు రేపు అదే చెప్తాడు రీజన్. అవునండి ఇట్లా బిజినెస్ పరంగా వాళ్ళు అంటే కొన్ని పేపర్లలో కానీ కొన్ని ఛానల్స్లో కానీ వస్తుంది ఏంటంటే ఈ రామేశ్వరం కేఫ్ వల్ల వేరే ఎవరో ఒక వ్యాపారి ఆయనకి నష్టపోతున్నారని, ఆ నష్టాన్ని ఆయన పూడ్చుకునేందుకే ఇటువంటి చర్యలకి ఆయన పాల్పడ్డారు, అందుకే ఆ వ్యాపారి తరపున ఈ మనిషిని పంపించి బాంబ్ బ్లాస్ట్ చేయించారు, ఆ మనిషిని కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ నిందితుడిని అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజం? సాంకేతికంగా చాలా డెవలప్డ్ సిటీ బెంగళూరు. ఇప్పుడు వీడు వేసిన ప్లాన్ అక్కడ బాంబు పేలితే ఏదో ఒకటి జరిగితే జనాలు అక్కడికి రారు అనేది కాదు. ఇంకా సింపతి పెరిగింది రామేశ్వరం కేఫ్కి. నెంబర్ 1. నెంబర్ 2 వాడు రెస్టారెంట్ని దెబ్బతీయాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడికి తెలుసు రేపటి రోజు వాడు దొరికితే వీడు దొరుకుతాడు, ఉన్న బిజినెస్ కూడా పోతుంది కదా, డెవలప్ చేసుకునేది ఏం లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఒక 100 మందికి 200 మందికి డబ్బులు ఇచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కొంచెం ఇచ్చి ఆన్లైన్లో ఇప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి తెలుసా, ఇంత ఇస్తాము అని కొన్ని జెన్యూన్ జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ ఏంటంటే ఇదే, ఆ రెస్టారెంట్లకి ఓపెన్ చేసి వేస్ట్ ఫుడ్, సాంబార్ బాగాలేదు, ఇడ్లీ బాగాలేదు, సరిగ్గా ఉడకలేదు, ఉప్మాలో బొద్దింకి వచ్చింది, ఇట్లాంటివన్నీ పెట్టి 000 రేటింగ్ ఇవ్వాలి వాళ్ళు. అలా క్రమంగా వీళ్ళు అదే పనిగా ఒక వారం 10 రోజులు చర్యను చేస్తే పార్ట్ టైం జాబ్ గూగుల్లో దాని రేటింగ్ పడిపోతుంది. అట్లా రెస్టారెంట్కి ఇప్పుడు ఆ 4.95 రేటింగ్ ఉంటే 5 స్టార్ రేటింగ్ ఉంటే వెళ్తున్నారు, 3.4 2.7 వచ్చింది అనుకో అక్కడికి వెళ్ళడం మానేస్తారు. సో అట్లా వీళ్ళు దెబ్బతీస్తారు, కానీ ఇలా చేయట్లా. ఆ ఫెసిలిటీలు ఉన్నాయి, ఆ కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటి అంటే పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమారి ఆంటీదే ఉంది, ఆమె గూగుల్ రేటింగ్ లేదులే, జొమాటోలో బాగా రెస్టారెంట్ బాగా ఫేమస్ అయింది ఏదైనా ఉందనుకో అక్కడికి వెళ్ళి వారితో ఒప్పందం పెట్టుకుంటారు. సార్ పక్కోడితో వీడిని దెబ్బతీస్తాం, మీ బిజినెస్ బాగా చేస్తాం, మాకు ఇంత ఇవ్వండి, మీకు ఇంత ఇవ్వండి, ఇది మా ప్యాకేజ్ ఛార్జీలు. వీడు అట్రాక్ట్ అయ్యాడు అనుకో వాళ్ళకి ఎంతో కొంత ఇస్తాడు, 15,000 ఇచ్చేస్తాడు. ఆ 15,000కి వాడు ఏం చేస్తాడు, 1 వీక్ ప్రాసెస్, 10 డేస్ ప్రాసెస్, 1 మంత్ ప్రాసెస్కి ఎన్ని రోజులకి ఇంత అని ఉంటుంది అమౌంట్. వాళ్ళకు టీం ఉంటుంది, అదే పనిగా పనిచేస్తారు వాళ్ళు. ఆన్లైన్లో గూగుల్లో ఎతకడం,
ఇది వేస్ట్ అది వేస్ట్ రేటింగ్స్ ఇచ్చేయడం, ఉమ్, లేదా హోటల్ కానివ్వండి, ఓయో రూమ్స్ కానివ్వండి, స్టాండర్డ్ హోటల్, ఇలా తినే హోటల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఏదైనా ఈ సర్వీసెస్ ఇచ్చే అన్ని సెలూన్ సర్వీసెస్ కావచ్చు, ఈ బ్యూటీ పార్లర్వి అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకరి దగ్గర బాగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, వాడి దగ్గరికే అందరు వెళ్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అతన్ని టార్గెట్ చేసి ఇంకో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు ఉంటారు కదా, వీడికి రేటింగ్లు తక్కువ ఇవ్వడం. అండ్ బ్యూటీ, నా మొహం ఏదో అయిపోయింది ఇక్కడికి వెళ్తే అని చెప్పడం, ఇట్లాంటివన్నీ పగ తీర్చుకునే చర్యలు. సో ఈ రివెంజ్ వాళ్ళందరికీ కూడా రివెంజ్ తీర్చుకోవడానికి కొత్త కంపెనీలు వచ్చాయి, ఆ బిజినెస్ కూడా చాలా చక్కగా సాగుతుంది. ఉమ్, ఇప్పుడు వీడు నిజంగా అక్కడ బాంబే పెట్టించాలి అనుకున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు చచ్చిపోతారు, దానికి ఏమవుతుంది? నువ్వు కావాలంటే ఫుడ్ను పాడు చేయి, ఆ ఇడ్లీలో బొద్దింకే కావాలంటే వీడి జేబులోకి వెళ్ళి బల్లే అక్కడ సాంబార్లో బల్లేసి ఇది వచ్చిందని చూపించు, నష్టమే ఉంది. ఇట్లాంటి చర్యలు చేయొచ్చు. కానీ మనుషుల్ని ప్రాణాలు తీయాలనుకున్నాడు అంటే కనుక ఇది ఖచ్చితంగా టెర్రర్ అటాకే 100%. ఇది వాడు కూడా క్రౌడ్ ప్లేస్ని ఎత్తుక్కొనే అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు అనుకున్నట్టుగా బిజినెస్ రైవలరీ ఏం కాదు. కాకపోతే టెర్రర్ అటాక్ అని తెలిస్తే గవర్నమెంట్కి ఇబ్బంది కాబట్టి వాళ్ళు దాన్ని రూట్ మార్చి కొత్త కథలు అల్లే ప్రయత్నం అయితే చేశారు. ఓకే ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.